హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి. మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరని నా యొక్క మనవి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మనము మన మిరప తోటకి ఈ స్ప్రేయింగ్ అనేది చేసి 2 డేస్ అయితే అవ్వడం జరిగినది. మనమైతే ఈసారి ఈ సఫారీ అనే ఆర్గానిక్ పెస్టిసైడ్ని తీసుకొచ్చి మనమైతే స్ప్రే చేయడం జరిగినది. సో ఈ సఫారీ అనేది మన తోటకు ఎన్ని విధాలుగా ఉపయోగపడింది, అలాగే దాని యొక్క రిజల్ట్ గురించి ఈ వీడియోలో మీకైతే పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ సఫారీ అనే ప్రోడక్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం స్ప్రే చేసినాక మనకు ఇప్పటికీ 2 డేస్ అయినది. సో దాని యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా ఉన్నదో మీకు నా వెనకాల ఉన్న తోటని ఇప్పుడైతే లైవ్గా చూపిస్తాను. సో అంటే దాని యొక్క రిజల్ట్ని మీరు చూసినాక ఆ ప్రోడక్ట్ని మీరు తెచ్చుకొని స్ప్రే చేసుకోవాలో వద్దో మీరైతే డిసైడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఒకసారి అయితే మీకు తోట అనేది ఏ విధంగా ఉన్నదో చూపిస్తాను. చూడవచ్చు ఫ్రెండ్స్, మీరైతే మన తోటని ఏ విధంగా మనం క్రాప్ అనేది సెట్ చేశాము. అంతకుముందు అసలు ఈ గ్రోతింగ్ అనేది ఆల్మోస్ట్ మొత్తానికి ఆగిపోయింది. అలాగే ఈ నల్ల తామర వలన మనకు వచ్చినటువంటి కొత్త ఇగురు అనేది మొత్తం మాడిపోయి ఉన్నది. సో దానివల్ల గ్రోతింగ్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మనము 2 డేస్ బ్యాక్ ఈ సఫారీ అనే ఆర్గానిక్ ప్రోడక్ట్ తీసుకొచ్చి స్ప్రే చేయడం వలన మనకి కొనలు మారడం కూడా మొత్తం తగ్గిపోయి కొత్త గ్రోతింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. అలాగే గ్రోతింగ్తో పాటు మనకు ఈ ఫ్లవరింగ్ కూడా చాలా సూపర్గా ఫ్లవరింగ్ వచ్చింది. ఈ వచ్చిన ఫ్లవరింగ్ కూడా డ్రాప్ అనేది కాకుండా చాలా ఈజీగా మనకు మిర్చిగా అయితే మారడం జరిగినది. కాబట్టి మీరైతే ఒకసారి చూసుకోవచ్చు మన చెట్టుకి సెకండ్ స్టెప్ అనేది ఏ విధంగా సెట్ అయిందో. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే. అయితే ఈ సఫారీలో మనకు 2 ప్రోడక్ట్స్ వస్తాయి. అవి అంటే అవి ఏమేమి ఉంటాయి, వాటిలో కెమికల్ కంపోజిషన్ ఏముంటుంది, అలాగే ఆ 2 ప్రోడక్ట్స్ దేనికి పనిచేస్తుందో మీకైతే చాలా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు కాయ సెట్టింగ్ అనేది మనకు ఏ విధంగా అయితే వచ్చిందో. చాలా దగ్గర గనుపులతోటి ఈ విధంగా మనము సెట్ చేసాము. మనకు గ్రోతింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చిందంటే ఈ ఫ్లవరింగ్ అలాగే ఈ కాయ సెట్టింగ్ అనేది కూడా చాలా న్యాచురల్గా జరుగుతుంది. ఇంత న్యాచురల్గా ఈ ఫ్లవరింగ్ అండ్ కాయగా మారాలంటే మనమైతే ఈ సఫారీ అనే ప్రోడక్ట్ని 100కు 100% ప్రతి ఒక్క రైతు మిత్రులు తీసుకొచ్చి వాడుకోగలరు. నేనైతే 100% గ్యారెంటీ ఇస్తాను. ఈ ప్రోడక్ట్ వాడడం వలన మనకైతే మిరపలో సెకండ్ స్టెప్ అనేది వచ్చేసి, అలాగే వాటితో పాటు ఫ్లవర్ అనేది చాలా మల్లెపూల తోటలకు అయితే మనకు రావడం జరుగుతుంది. మీరైతే లైవ్లో మా మిరప తోటనైతే చూసుకోవచ్చు. గ్రోతింగ్ అనేది ఎంత సూపర్గా వచ్చిందో అసలు. సో ఈ సఫారీ అనే ప్రోడక్ట్ అనేది మనకు 100% ఆర్గానిక్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్లో మనకు 2 రకాలైనటువంటి కెమికల్స్ అనేది వస్తుంటాయి. సో అందులో ముఖ్యంగా వచ్చేసి మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ సఫారీ అనేది దేనికి పనిచేస్తుంది, అలాగే దీని యొక్క డోసేజ్ గురించి తెలుసుకుందాము. ఈ సఫారీ అనేది మనకు 1 ఎకరానికి వచ్చేసి 250 ml స్ప్రే చేసుకోవాలి. ఈ సఫారీ యూజ్ చేయడం వలన మనకు మిరపలో వస్తున్న 2 రకాల ముడతలను క్లియర్ చేస్తుంది. ఈ ఆకులు అనేది ఇస్త్రీ చేసినట్టు వస్తుంది. దానితో పాటు ఎక్సలెంట్ గ్రోతింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రోవెల్ అనేది ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు. దీనిని కూడా మనం 1 ఎకరానికి వచ్చేసి 250 ml ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రోవెల్ అనేది మనం వాడడం వలన మన మిరప తోటలో ముఖ్యంగా ఈ ఫ్లవరింగ్ అనేది చాలా దగ్గర గనుపులతోటి ఏర్పడి మనకు ఈ దిగుబడిని అనేది చాలా పెంచుతుంది. అలాగే మనకు వచ్చిన ఈ ఫ్లవరింగ్ అనేది మొత్తము కాయగా మారడానికి చాలా ఎక్సలెంట్గా పని చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నేను నా మిరప తోటకి యూజ్ చేశాను కాబట్టి దాని యొక్క రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చినాకనే మనమైతే ఈ ప్రోడక్ట్ని
తోటి రైతులకు షేర్ చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క రైతు మిత్రులు 100%గా ఈ ప్రోడక్ట్ని వాడుకోవాలి. ఎందుకంటే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. ఏదైనా ప్రోడక్టు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తే తోటి రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనమైతే ఈ వీడియోని రికార్డింగ్ అనేది చేసి మనము యూట్యూబ్లో అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతున్నది. సో ఇవి 2 ప్రోడక్ట్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేసి మనకైతే అసలు మీరు ఇది ఉపయోగించాక దీని యొక్క రిజల్ట్ చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత సూపర్గా దీని గ్రోతింగ్ వచ్చి మనకు ఫ్లవరింగ్ అనేది ఏర్పడి ప్రతి ఫ్లవర్ కూడా చాలా న్యాచురల్గా కాయగా మారుతుంది అని చెప్పవచ్చు. సో ఈ సఫారీ యొక్క కాస్ట్ కనుక మనము చూసుకున్నట్లయితే 1 ఎకరానికి అనగా 10 ట్యాంకులకు మనకు వచ్చేసి 1200 రూపాయలకు 1200 రూపీస్కి మనకి ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అయితే ఈ ప్రోడక్ట్ మనము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మీకైతే డిస్ప్లే పైన మీకు ఈ నెంబర్స్ అనేది పెడతాను. మీరు ఈ నెంబర్స్కి కాల్ చేసి ఆన్లైన్ ద్వారా మీరైతే కార్గో సర్వీస్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకైతే నెంబర్ అనేది ఒకసారి డిస్ప్లే పైన పెడతాను. ప్రతి రైతు ఈ సమయంలో సెకండ్ స్టెప్ గ్రోతింగ్ అలాగే మంచి ఫ్లవరింగ్ మంచి కాపు రావాలంటే ఈ ప్రోడక్ట్ని 100%గా తీసుకొచ్చి వాడుకోవచ్చు. మన ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరు.